పాప ఈరోజు 4th డే స్టోరీ మనం చెప్పుకుందాం. అంటే 4th డే అంటే 4వ అధ్యాయం. మనం ఇప్పటికీ 3 స్టోరీస్ చెప్పుకున్నాం కదా, 4th స్టోరీ చెప్పుకుందాం. సరే అమ్మా. ఈ 4వ అధ్యాయంలో ఏం చెప్పుకుంటామంటే, కార్తీక పురాణం 4వ అధ్యాయం కార్తీక మాస దీప మహిమ. కార్తీక దీపం యొక్క మహిమ గురించి, అంటే దాని యొక్క ప్రత్యేకత గురించి, కార్తీక మాసంలో పెట్టే దీపం ఎంత విశిష్టమైనదో, ఎంత ప్రత్యేకమైనదో నీకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ కథ వల్ల. పూర్వం పాంచాల రాజు అంటే ఎవరు? మహాభారతంలో ద్రౌపది, కీరోల్, పంచపాండవుల వైఫ్ ద్రౌపది. ఆమె యొక్క ఫాదరే పాంచాల దేశపు రాజు, అంటే ద్రుపదుడు. ఆయన పేరు ద్రుపదుడు. ఆ రాజుకి లేక ఒక సన్ ఉన్నారంట. అయితే ఆ ఫాదర్ ఏం చేశాడు, బాగా ముద్దుగా పెంచాడు. పిల్లల్ని క్రమశిక్షణగా పెంచాలి. క్రమశిక్షణగా అంటే ఏదో మిలిటరీ కండిషన్స్తో స్ట్రిక్ట్గా నువ్వు కూర్చో, నుంచో, నువ్వు వచ్చే, నువ్వు ఇచ్చే అని కాదు. ఫ్రెండ్లీగా ఉండాలి, అన్నీ తెలియజేయాలి, కష్టం తెలియజేయాలి, డిసిప్లిన్ తెలియజేయాలి, అంతా గుడ్ వేలో తీర్చిదిద్దాలన్నమాట. కానీ ఆ రాజు ఏం చేశారు, నా కొడుకు కదా అని కొంచెం గారాబంగా పెంచు. ముద్దు చేస్తే ఏమవుతుందో ఇక్కడ చూడు. అదేవిధంగా కార్తీక మాసంలో దీపంకి ఆ రాజు కొడుక్కి ఏంటి లింక్ అన్నది కూడా నీకు తెలుస్తుంది. సరే అమ్మా. అయితే ఆ రాజు పెరిగి బ్యాడ్ హ్యాబిట్స్తో పెరిగాడు. ఇష్టం వచ్చినట్టు పెరిగాడు. ఎలా పడితే అలాగా అన్ని బ్యాడ్ హ్యాబిట్స్తో పెరిగాడు అనమాట. ఒకరోజు, అంటే ఇది నీకు అర్థం కాదు, కొంచెం చిన్న బిట్ అర్థం కాదు. ఓ రోజు ఒక ఆంటీ టెంపుల్కి వెళ్ళాలని, ఆంటీ తను టెంపుల్ దగ్గరికి వెళ్ళాలనుకొని వెళ్ళారు. అయితే అది ఏ రోజు పడింది, కార్తీక పౌర్ణమి రోజు అనమాట, ఫుల్ మూన్టే. ఆ రోజు శివయ్య తాత టెంపుల్లో చాలా చీకటిగా ఉందేంటి అని ఆ అంకుల్ ఏం చేశారు, ఆ ప్రిన్స్ ఆ రాజు ఏం చేశారు, ఆ టెంపుల్కి క్యాస్ట్రోల్ ఆయిల్ అంటే ఆవదం నూనె, నీకు అనేక రాస్తాను కదా, అది ఆ ఆవదం నూనె తీసుకొచ్చానండి. నూనె తీసుకొచ్చాను. అలగోలాగా దివ్యలు వెలిగిస్తే వెలుగు వస్తుంది. ఇప్పుడు జ్యోతి వెలిగిస్తే లైటింగ్ వస్తుంది కదా, ఆ రకంగా వెలుగు కోసం ఆ శివాలయంలో అంకుల్ ఆయిల్ తెస్తే ఆంటీ ఏం చేసింది, తన సారీ కొంచెం చింపేసి ఒత్తులా చేసి మొత్తానికి జ్యోతి వెలిగించారు. వాళ్ళిద్దరూ నిజానికి బ్యాడ్. అయినా కూడా ఏం జరిగింది అక్కడ, వాళ్ళు ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు శివుని యొక్క టెంపుల్లో జ్యోతి వెలిగించడం వల్ల వారి యొక్క బ్యాడ్ మొత్తం గుడ్ అయిపోయింది, జీరో అయిపోయింది. అంతటి విశిష్టత ఆ దీపానికి. జేజీ సాటిస్ఫై అయిపోయారు ఆ జ్యోతితో. అయితే వీళ్ళిద్దరూ బ్యాడ్ కదా. ఇంకొక అంకుల్ బ్రాహ్మణుడు, ఆయన వచ్చి మీరు శివాలయంలో ఇలా వచ్చారా అని చెప్పేసి అంకుల్ కోపం వచ్చి అంకుల్ వీళ్ళిద్దరికి హాయ్ చేసేసాడు. ప్రిన్స్కి ఒక ఆంటీకి హాయ్ చేస్తే ఏమైంది, శివదూతలు హాయ్ అయిపోయింది కదా, జేజీ వెళ్ళిపోతే శివదూతలు అంటారు. అంటే శివుని దగ్గర ఉన్న దూతలనే శివదూతలు అంటారు. ఇంకా యమధర్మరాజు దగ్గర ఉన్న దూతలు యమదూతలు అంటారు. అయితే శివదూతలు వచ్చి వారిని తీసుకెళ్ళడానికి మీరు విమానం అంటారు, వాటిని విమానం అంటారు, వాడిని ఎక్కండి అంటారు. అయితే బ్రాహ్మణుడికి ఆయన కూడా చనిపోతాడు, ఆయన చేసుకుని చనిపోతాడు. అయితే బ్రాహ్మణుడికి యమదూత వస్తాడు. ఆయన బేసికల్గా ఆయన చాలా మంచి ఆయన.
వీళ్ళకి పనిష్ చేయడానికి ఆయన చేశారు, కానీ ఆయన బ్యాడ్ అయిపోయారు, వీళ్ళు గుడ్ అయిపోయారు. కేవలం ఆ రోజు ఒక్క జ్యోతి వెలిగించిన పవిత్రతతో వాళ్ళ బ్యాడ్ రిమార్క్స్ మొత్తం క్లియర్ చిట్ అయిపోయి గుడ్ అయిపోయారు అనమాట. అయితే అదేంటి, నేను ఏ తప్పు చేశాను, నాకు ఈ శిక్ష ఏంటి, యమదూతలు రావటం ఏంటి, వారు కదా తప్పు చేశారు, వారికించి శివదూతలు రావటం ఏంటి అని బ్రాహ్మణుని అడిగితే, వారు చేసిన పుణ్యం వల్ల కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో అతి విశిష్టమైన జ్యోతి వెలిగించిన ఒకే ఒక్క కారణంతో వారికి శివైక్యం కలిగింది అని చెప్తారు. అయితే అప్పుడు ఆ ప్రిన్స్ అంటాడు, ఆయన అయ్యో మా వల్ల ఆయనకి ఎందుకు పనిష్మెంటు, మా అటులనే మా పుణ్యంలో మేము వెలిగించిన జ్యోతి పుణ్యంలో కొంత ఆయనకి దారిపోస్తుంది, అప్పుడు మా ముగ్గురిని తీసుకువెళ్ళండి మహానుభావ అని వేడుకుంటారు. అలాగే కొంత వీళ్ళ పుణ్యంలో కొంత బ్రాహ్మణునికి షేర్ చేస్తే అప్పుడు వీళ్ళ ముగ్గురిని కలిపి శివదూతలు, ఇప్పుడు యమదూతలు లేరు, వాళ్ళు రిటర్న్ అయిపోతారు, శివదూతలు ముగ్గురిని కలిపి శివయ్య దగ్గర తీసుకెళ్తారు. చేజలిపారు కదా, మరి ఎలా మాట్లాడతారు? మన సోల్, అదే చెప్తున్నాను, మన సోల్కి ఎండింగ్ ఉండదు. సో మెనీ బర్త్స్ వస్తూ ఉంటాయి, జేజుతో మనం మాట్లాడవచ్చు. అది నీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత చెప్తాను. మనం జేజుతో మాట్లాడవచ్చు, మన సోల్కి ఎండింగ్ ఉండదు. డిఫరెంట్ బర్త్స్ ఉన్నా కూడా ఒకటే సోల్. కాకపోతే మనం రీబర్త్ వచ్చిన నెక్స్ట్ బర్త్ వచ్చినప్పుడల్లా బిఫోర్ బర్త్ యొక్కది గుర్తుండదంట. నాకు కూడా తెలీదు, నాకు అమ్మమ్మ అందరూ చెప్పినవే, మా అమ్మమ్మ కథలు చెప్పేది. అలాగా మీ అమ్మమ్మ అంటే మా అమ్మ కార్తీక పురాణం స్టిల్ అమ్మమ్మ ఇప్పటికీ చదువుతూ ఉంటుంది. మార్నింగే లేచి బిఫోర్ సన్ రాకముందు 3:34 కల్లా లేచి స్నానం చేసి దీపం పెట్టేసి కార్తీక పురాణం మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజులో 2 సార్లు చదువుతుంది అమ్మమ్మ ఇప్పటికీ. సో అలా నాకు కొంచెం తెలుసు అంతే. వీటికి నీకు పెద్దయ్యాక నీకు తెలుస్తుంది, సరేనా? ఈ రోజుకి ఈ 4th స్టోరీ ఇలా అన్నమాట. అంటే చూసావా, కార్తీక పౌర్ణమి నాడు పెట్టే దీపానికి ఎంత విశిష్టత ఉందో. ఎంత పాపం చేసే వాళ్ళన్నా ఆ రోజు దీపం పెడితే చాలా, ఆ రోజు అంటే కార్తీక మాసం మొత్తం, ఆ మంత్ మొత్తం, అంటే దీపావళి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ అమావాస్య మనం దీపాలు వదులుతాం కదా లాస్ట్ డేని, ఆ రోజు వరకు దీపాలు రోజు పెట్టే దీపానికి ఒక విశిష్టత ఉంటుంది. కనుక నువ్వు స్కూల్ నుంచి వచ్చి ఈవినింగ్ స్నానం చేసి దీపం పెడతావు కదా, కానీ ఈ డేస్లో మనం ఆకాశ దీపం కూడా మన ఇంటి దగ్గర ఒక ల్యాంప్ పెట్టుకొని పెడుతున్నాం కదా, చాలా మంచిది కూడా మనకి అండ్ అందరికీ, సరేనా? సరే అమ్మా. ఓకే.